ఆచార్యదేవ ఈరోజు మన ప్లాన్స్ ఏంటి? ఏముంది గురువర్యా, మన స్నేహితులతో కలిసి అలా గురు పౌర్ణమి ఎంజాయ్ చేద్దాం. నరసింహ, పర్యటకు రావాల్సిన వాడివి ఇలా బిడ్డపాకలో వస్తావేంటి? టైం ఏంటి? ఎవడైనా సరే నీకు కావాలంటే వాచ్ చూసుకో, నన్ను అడుగుతావేంటి? పెట్టి హాయ్ హాయ్. దోస్తుల్ని మించిన గురువు లేరంటారే, కానీ నాకేందో అట్లాంటి మంచి దోస్తు ఒకడు కూడా తగలే. అందరూ ఇల్లే, కానీ వీళ్ళతోనే నేను బాగా ఎంజాయ్ చేసేది. పట్టాలతో పని లేదు. ఎవరు షూలు వేసుకుంటారు, ఎట్లా ఏమి ఫేస్ నాకు అర్థం కాలేదు సార్. నెమ్మదిగా ఎందరో మహానుభావులు, అందులో వీళ్ళు కూడా కొందరు. వీళ్ళ పేరు చెప్పుకుని గురు పౌర్ణమి వేడుకలు ఘనంగా జరుపుకుంటూ ఇంకా మా పిల్లకాయలకి ఏదో యూట్యూబ్ ఛానల్ ఉందంట. వాళ్ళు నాన్న ఏదో ఈ వీడియో తీసి పెట్టినా మేము యూట్యూబ్లో వేసుకుంటాము, మాకు వ్యూస్ వస్తాయి, మీరు చేసే పనులు చేసి చూసుకుంటా అని చెప్పినారు. అందుకోసం అని చెప్పి యూట్యూబ్కి వీడియో తీస్తూ ఉంటాం మేము. చూసినారా మా ఫేస్లు ఎట్లా వెళ్ళిపోతా ఉండయ్యా అంటే, ఎప్పుడు చిన్నప్పటి నుంచి టీవీలో కనపడలేదు కదా, మొదటిసారి యూట్యూబ్లో కనిపిద్దామని ఒక్క ఛాన్స్ ఇస్తారా, మంచిగా యాక్ట్ చేస్తాము అని చెప్పేసి యూట్యూబ్ కోసం మంచిగా చూస్తూ ఉన్నాము. ఏదో ఈ పిల్లకాయ మంచిగా వీడియో తీసి మమ్మల్ని యూట్యూబ్లో వేసేసి పాపులర్ అయిపోతే రేపు పొద్దున మీకు ఆటోగ్రాఫ్లు ఇచ్చే మాకు టైం ఉంటుందో లేదో. అందుకే చూసుకోండి, మళ్ళా ఏమన్నా ఫోటోలు కావాలంటే మెసేజ్ చేయండి, ఇష్టం పర్వాలేదు, దాని ఏముంది. మన పిల్లకాయలు కదా మీరంతా, బాగుండండి, దేవుని మనిషిని సమాధానం. హాయ్, నా పెర్ఫార్మెన్స్ మీకు నచ్చినట్టయితే స్మాల్ బాస్ అని స్పేస్ ఇచ్చి పద్మశ్రీ. అయిపోయినాయి, ఇంక మేము ఇక్కడికి వచ్చిన పని అంతా అయిపోయింది, మా సంబరాలు అయిపోయినాయి. గురు పౌర్ణమి ఘనంగా జరిపేశాం. ఇంక ఇంటికి పోయే టైం అయితే వచ్చేసింది. ఈ ఎంజాయ్డ్ లాట్ అండి. చాలా రోజుల తర్వాత దోస్తులంతా కలిసేసరికి ఎక్కడ లేని సంతోషం వచ్చేసింది గుండెల్లో. బా, ఏమన్నా ఉందా ఈరోజు ఆ ఫీలింగు. మీరు కూడా బాగా జరుపుకున్నారని చెప్పి అనుకుంటా ఉన్నాను. జరుపుకోకపోతే ఇప్పుడన్నా జరుపుకోండి, ఏముంది దాంట్లో, ఒక 2 నిమిషాల్లో అయిపోతుంది, అంతే కదా. చూసుకుందాం, నెక్స్ట్ వీడియోలో కలుద్దాము. అట్లే మా ఫ్రెండ్స్ అంతా కలిసి హైదరాబాద్ పోతా ఉన్నాం, అప్పుడు చూస్తాం ఈ వీడియో ఎట్లా వచ్చిండదో. అప్పుడే ఇచ్చిన అందరూ బాగా చూడండి. నువ్వు లైక్ కొట్టండి. ఫస్ట్ వెంకటరామయ్య అప్పుడే